హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య. ఈరోజు మన వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసే విధానం నేర్చుకుందాం ఫ్రెండ్స్. మనం నిన్నటి వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్ట్ని మీకు ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా కటింగ్ చేయాలనేది మీకు చాలా ఈజీగా అర్థం నేను చూపించండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ముందు భాగాన్ని షేప్ మనం ఫ్రంట్ పార్ట్ని క్రాస్ ఏ విధంగా కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు క్రాస్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఒక్కసారి టేప్ తో మీకు నేను చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నారు కదా మీరు. చూడండి, ఇక్కడ నెక్ మనం ఈ ఫ్రంట్ నెక్ ఉన్నది కదా, బ్యాక్ నెక్ అంచు దగ్గర ఉన్నది కదా ఫ్రెండ్. క్రాస్ పర్ఫెక్ట్ గా రావాలనుకున్నప్పుడు ఫ్రెండ్ ఇక్కడ 4 ఇంచులు వచ్చే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. చూసుకొని ఇలా మార్క్ చేసుకున్నట్టయితే క్రాస్ మీరు ఏ విధంగా మీరు ఒకవేళ తక్కువ ఎక్కువ పెట్టుకున్నా కూడా క్రాస్ అనేది రాదండి. 4 ఇంచులు పెట్టినట్టయితేనే ఈ క్రాస్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ ని నెక్ ఎంత ఉందో ఒకసారి మనం నెక్ మార్క్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోగలుగుతారండి. ఇప్పుడు మనం షోల్డర్ భుజం కాడ ఇలా పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకొని ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మనం తిప్పుకోవాలండి. తిప్పేసుకొని మనం ఎక్కడికి వచ్చింది అనేది కొంచెం పైకి మనం మార్క్ చేసుకోవాలండి. కుట్టానికి పోతుంది కాబట్టి దాన్ని వదిలేసుకోవాలా. ఇక్కడ షేప్ బెల్ట్ పట్టి కోసం మనం ఇక్కడ దాటేస్తాం కాబట్టి దానికోసం కూడా 1 ఇంచు వదిలేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బ్యాక్ పార్ట్ని ఒక 2 ఇంచులు ఇలా మనం ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఈ షోల్డర్ భుజం కాడ ఇలా పట్టేసుకొని ఇక్కడ పట్టుకొని మనం ఇక్కడ కొలుచుకోవాలండి. కొలుచుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలండి. దీన్ని మనం ఇలా క్రాస్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రెండ్ ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలండి. కటింగ్ చేద్దాం. క్రాస్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి. ఈ విధంగా కనుక మీరు కటింగ్ చేసినట్టయితే మనం చిన్న ఇలా టక్స్ పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కి చంకలో తీసుకోవాలండి. ముందుగా మనకు 1/4 ఇంచు ఇలా మనం పట్టుకొని ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలండి. పైన వచ్చేసి 1/4 ఇంచు పట్టుకున్నాం. మనం ఈ చంక కిందికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు అనేది కటింగ్ చేసుకున్నాం అండి. ఇలా తీసుకున్నట్టయితే చంక ముడత అనేది రాకుండా ఉంటుందండి. ఇక్కడ ఒక కట్ టక్స్ పెట్టుకోవాలండి చంక డాట్ కోసం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం బ్యాక్ పార్ట్ పైన పరిచేసుకొని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా మనం క్రాస్ రావాలండి. ఈ విధంగా తీసేసుకోవాలండి. బ్యాక్ సైడ్ కూడా ఈ మాత్రం పీస్ అనేది కట్ చేసుకోవాలండి. మనం ఫ్రంట్ దాటేసుకుందామండి ఫ్రెండ్స్. మనం ఫ్రంట్ దాటేసుకోవడానికి 3.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, ఇక్కడ నుంచి 3.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలా. ఈ బ్లౌజ్ వచ్చేసి 32 నడుము కాబట్టి 2.5 ఇంచులు దాటి మనం అయితే వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, 2.5 ఇంచులు దాటేసుకోవాలా. దాటి పొడుగు కూడా వచ్చేసి 3.5 ఇంచులు ఉండాలండి. అంటే మామూలుగా 3 ఇంచులు రావాలి. కుట్టిన తర్వాత ఖర్చుతో 3.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఫ్రెండ్, ఈ చంక దాటి మనం ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా మనం ఇందాకనే. ఈ విధంగా మనం స్ట్రేట్ గా వచ్చే విధంగా ఒక డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా వచ్చేసి ఫ్రంట్ దాటండి. ఫ్రెండ్స్, మనం షేప్ బెల్ట్ పట్టి కట్ చేసుకుందామండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు సేఫ్ బెల్ట్ పట్టి కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ వచ్చేసి 2.5 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం నడుము వచ్చేసి 32 ఇంచులు ఉన్నది కదా, మనకి 8 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఖర్చు కోసం 1.5 ఇంచులు అదనంగా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా సేఫ్ బెల్ట్ పట్టీకి మనం ఇలా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేయాలండి. ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్ ని మనం కట్ చేసుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ పట్టి కూడా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మీకు చాలా ఈజీగా అర్థమైనా నేనైతే చూపించానండి ఫ్రెండ్స్.